మేడారం ఇప్పుడు ఇదొక జన సముద్రం. అక్కడి కొండ కోనలు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమోగుతున్నాయి. అమ్మలగన్న అమ్మకు భక్తులు పారవస్యంతో పప్పతి పట్టి జయధ్వనాలు పలుకుతున్నారు. కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని ప్రార్థిస్తున్నారు. ఇటు చూసిన మేడారంలో ఆధ్యాత్మిక భక్తిభావం తన్మయమవుతుంది. అయితే హద్దులు లేని కోవెలలో తన అంతర్లీన భావాలు, కోరికలను, లక్ష్యాలను ప్రకృతిలో అంతర్భాగమైన తల్లులకు నివేదించుకుంటున్న అపురూప అద్భుత మహోత్సవం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే సమ్మక్క సారలమ్మ జాతర ఇప్పుడు కీలక ఘట్టానికి చేరింది. ఈ ఘట్టంలోని 4 రోజుల్లో పరమ పవిత్రమైన భక్తులు భావిస్తారు. ఒక్కో రోజు ఒక్కో ఘట్టాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. అమ్మవార్ల రాకతో ప్రారంభమైన ఉత్సవాలు తిరిగి వారి వన ప్రవేశంలో ముగుస్తాయి. జాతర ప్రారంభ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి బుధవారం. అదేవిధంగా ఉదయం పూజారులు కన్నెపల్లికి చేరుకుని సారలమ్మకు వైభవంగా పూజలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దపై ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వరకు సారలమ్మ పూజలు అందుకునే ఉంటుంది. మొదటి రోజు సాయంత్రం ప్రధాన దైవమైన సమ్మక్కను ఆహ్వానిస్తూ భక్తులు బలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వెంకటరమణ మీ బంధువులు మేకపాటి వద్ద ఉన్నారు. ఇక జాతర రెండవ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి గురువారం మధ్యాహ్నం చిలుకల గుట్టపై పరిణిలలో పసుపు కుంకుమల రూపంలో కొలువైన సమ్మక్క తల్లిని తీసుకుని రావడానికి ఉత్సాహంగా బయలుదేరుతారు. డోలు వాయిద్య చప్పులతో కొమ్మబూరల మారుమొక్కగా శివ సత్తువుల పూసకాలతో సమ్మక్క కొలువైన ప్రాంతానికి చేరుకుంటున్నారు. అయితే ప్రధాన వడ్డెలు సుదీర్ఘ రహస్య పూజలు జరిపి అక్కడ నుంచి అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో భారీగా ఊరేగింపుగా అమ్మవారిని మేడారంకు ఆహ్వానిస్తారు. కుంకుమ పరిణిలో ఆవకించి ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దీనితో జాతర మరో అంకంలోకి ప్రవేశిస్తుంది. జాతర మూడో రోజు మాఘశుద్ధ విధియ శుక్రవారం. జాతర మొత్తంలో అత్యంత పరమ పవిత్రమైన రోజు ఇది. భక్తులు ముందుగా జంపన్నవాకులో స్నానమాచరించి దేవతలకు నైవేద్యంగా సమర్పించే బంగారంను తల మీద పెట్టుకుని అమ్మవార్ల కత్తెలకు చేరి మొక్కులను చెల్లిస్తారు. ఆది పరాశక్తి రూపంలో ఉన్న సమ్మక్క సారలమ్మను వారి పరివారాన్ని ఆరాధించే రోజుగా విశ్వసిస్తారు. అందుకే భక్తులు తండోపతండాలుగా దర్శించుకుంటారు. బంగారంతో పాటు ఎదుట కోళ్లు కూడా ఎగిరేయడం, బలి ఇవ్వడం, అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, కొత్త బట్టలు పెట్టడం వంటి మొక్కులను చెల్లిస్తారు. పై కార్యక్రమాలతో మొక్కులు పూర్తయినవని భావిస్తారు. జాతర 4వ రోజు మాఘశుద్ధ తదియ శనివారం.
ఇది జాతర చివరి రోజు భక్తులకు కనువిందు కలిగించిన దేవీ దేవతలకు సాయంత్రం సమయంలో పూజారులు అవవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. కుంకుమ పరిణెల రూపంలో ఉన్న దేవతామూర్తులకు యథాతథ స్థానాలకు తీసుకెళ్లి ఉంచుతారు. ఇది జాతరలో చివరి రోజు. ఇక మేడారం జాతర ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతర. ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతరగా దీని పేరుగాంచింది. మన దేశంలో కుంభమేళ తర్వాత అత్యధికులు హాజరయ్యే ఉత్సవం ఇది. కాబట్టి దీనిని తెలంగాణ కుంభమేళగా పిలుస్తారు. ఈ జాతర మొత్తం గిరిజన ఆచార సాంప్రదాయాల పద్ధతుల్లోనే నిర్వహించబడుతుంది. సాంప్రదాయ పూజా విధానాలకు భిన్నంగా ఇలాంటి విగ్రహాలు ప్రతిరూపాలు లేకుండా దీనిని జరుపుకోవడం విశేషం. వంశపారపర్యంగా వస్తున్న కోయ గిరిజనులే పూజారులుగా ఉండడం ప్రత్యేకత. గిరిజనులే కాకుండా గిరిజనేతరులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం అనేది ఈ జాతర ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు పాల్గొనే మహాజాతర ఇది. ఈ జాతరకు తెలంగాణ నుండే కాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులను చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014 నుండి రాష్ట్ర పండుగగా గుర్తించి ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది.